నమస్కారం అండి. కొంచెం ఉండండి, మీతో విడిగా మాట్లాడాలి. ఏమిటో తెలియదండి, మిమ్మల్ని చూస్తేనే ఎందుకో నాకు భయం. ఉన్నారా? అది నేను వచ్చింది మిమ్మల్ని చూసి ఎలా చెప్పాలి ఏమిటో తెలియదండి. మిమ్మల్ని చూస్తేనే అదే ఎప్పుడు మిమ్మల్ని చూశానో అప్పుడే నేను మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెట్టాను. అది మీకు చెప్పాలనుకోవడం, మిమ్మల్ని చూడగానే కాళ్ళు చేతులు వణగడం. నేను పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుందాం అనుకున్నాను. ఇవాళ ధైర్యంగా వచ్చి మిమ్మల్ని అడగలుకుని మిమ్మల్ని నేను ఇక్కడికి వచ్చాను. మీరు ఏమంటారు? ఏమిటి మీరు మౌనంగా? ఇప్పుడు చెప్తున్నాను, నిన్ను నేను వదిలిపెట్టను. మనిషి కన్నా హీనమైన మోహం నీ మోహం ఓడిపోయాను. చేసుకుంటే నరసింహాన్ని చేసుకుంటాను పట్టుబట్టు కూర్చుంది. ఎన్ని విధాలా చెప్పినా తన పంతం వదిలేట్లేదు. ఇలాగే వదిలేస్తే ఎక్కడ చచ్చిపోతుందోనని భయంగా ఉంది. నువ్వు పెద్ద మనసుతో దాన్ని నీ కోడలను చేసుకోవాలి. అత్తయ్య, నేను మీ అమ్మాయికి చేసిన ద్రోహాన్ని మనసులో పెట్టుకుని నా చెల్లెలి మీద పగ సాధించకండి. దాని ప్రాణాలు కాపాడగల వ్యక్తి నువ్వు తప్ప ఇంకెవరూ లేదు. నాకన్నా వయసులో చిన్నదానివైనా పర్వాలేదు, నీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాను. ఏమిటన్నయ్య అది? మరీ చిన్నపిల్లాళ్ళ దిగులు పడకు. రేపే మీ ఇంటికి వచ్చి నిశ్చితార్థం తీసుకుంటాను. నరసింహ, నీకిష్టమే కదా? నువ్వు చెప్పావుగమ్మా, నీకిష్టమైతే నాకు ఇష్టమేనమ్మా. చాలా సంతోషం బాబు. ఏమిటి ఏడుస్తున్నావా? నీ స్థితి ఏమిటి, పరిస్థితి ఏమిటి? నువ్వు వెన్నెల్లో గోరుముద్దలు తినుంటావు. నేను తలుచుకుంటే చంద్రమండలంలో తింటాను. నువ్వనుకునేది ఏమీ జరగదు. కానీ ఈ నీలాంబర అనుకున్నదంటే అది జరగకుండా విడిచిపెట్టదు. ఏడ్చి కాళ్ళు నశించేకు, ఏడవకుండా పెట్టు. ఏంటండి పాంపుట్లో చేయటారు? నోర్మైనా నువ్వు నీ బావును రండి రండి లోపల అడుగుతాను. ఏంటమ్మా అక్కడే నుంచున్నావు? లోపలరా. అందరికీ లోపల చోటు చాలదన్నయ్యా. చాలా ఇంకా గతాన్ని మర్చిపోలేదు. అదేం కాదు, ఊరు జనం ముందే తాంబూలాలు అందుకుందామని. ఓ లక్షణంగా. అమ్మా తీసుకురా. సామా తాంబూలాలు అనుకుందాం. అయ్యో, నేను విధవని ఎలా? అదే మాటమ్మా, ఎంతైనా నువ్వు నా చెల్లెలివి. తీసుకురా. ఓ ఇవ్వమ్మా. నా కొడుకు నరసింహానికి మీ అమ్మాయి వసుంధరనిచ్చి పెళ్లి చేయాలని నేను నిర్ణయించుకున్నాను. మీకు మీ అమ్మాయికి ఇష్టమైతే తాంబూలాలు అందుకోండి. ఎందుకు భయపడుతున్నారు? మిమ్మల్ని ఇక్కడ ఎవ్వరూ ఏమీ చేయలేరు. మనకి అండగా ఆ భగవంతుడున్నాడు. నా కొడుకు నరసింహ ఉన్నాడు. మీకిష్టమైతే ధైర్యంగా తాంబూలాలు అందుకోండి. దెబ్బకి దెబ్బ. ఇప్పుడేమన్నావు? విధవనైనా పర్వాలేదు, ఎంతైనా నా తోడపుట్టిన చెల్లెలివి అన్నావే. ఆ రోజు నా కూతురు నేర్పించి నువ్వు మరో అమ్మాయిని నీ కోడలుగా చేసుకున్నావే, ఆ రోజు నేను విధవని. ఆ రోజు ఈ చెల్లెలు నీ కంటికి కనపడలేదా? కనబడదు. కారణం డబ్బు. ఆ డబ్బు ఈ రోజు నా దగ్గర చాలా ఉంది గనుక
చిన్నదాన్నను కూడా చూడకుండా సిగ్గు లేకుండా నిన్న నా కాళ్ళ మీద వచ్చి పడ్డావు. సరే, చెల్లెల్ని నీ జ్ఞాపకం లేదు, నా భర్తేనా జ్ఞాపకం ఉన్నారా? ఈ ఊరి జనం ముందు నువ్వు ఆయనకిచ్చిన మాట జ్ఞాపకం ఉందా? ఆ మాటని కాపాడుకోవాలన్న జ్ఞానమైనా నీకుందా? మనిషివైతే కదా ఇవన్నీ జ్ఞాపకం ఉండటానికి. నువ్వు నన్ను అడగచ్చు, నిన్న నువ్వు నాకు ఇచ్చిన మాట ఏమైందే అని. ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పే కుటుంబం కాదు నా మెట్టినిల్లు. జీవితం అంతా ఇచ్చిన మాట కాపాడుకోవడానికి అంకితమైందే నా మెట్టినిల్లు. నేను నీకు నిన్న మాట ఇచ్చాను, మీ ఇంటికి నిశ్చితార్థానికి వస్తానని, నీ కూతుర్ని నిశ్చితార్థం చేసుకుంటానని కాదు. నువ్వు కావాలంటే వంశపారంపర్యంగా వచ్చే అలవాట్లని మార్చుకుని నీ కొడుకుకి వేరే పెళ్లి చేసి ఉండొచ్చు, కానీ నేను ఆ పని చేయలేను. ఎందుకంటే నా భర్త చెప్పిన మాటలు ఇంకా నా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. చేసుకోబోయే వాళ్ళ ఇష్టాయిష్టాలతో ఆ భగవంతుడి సన్నిధానంలో నా కొడుకు పెళ్లి జరుగుతుంది. పెద్దల్ని గౌరవించకుండా ఆస్తిపాస్తులకు ఆశపడి ఇష్టపడిన దాన్ని కాదని మరో ఆడదాన్ని మెడలో తాళి కట్టాడు నీ కొడుకు. కానీ నా కొడుకు 10 నెలలు మోసి కని పెంచిన నా మాట మీరకూడదన్న ఒకే ఒక కారణంతో తను మనసారా ప్రేమించిన దాన్ని కాదని నీ కూతురు మెడలో తాళి కట్టడానికి సిద్ధమయ్యాడు. కాని పిల్లల మనసు అర్థం చేసుకోలేని వాళ్ళు కన్నవాళ్ళు అనిపించుకోలేరు. నా బిడ్డ మనసులో ఏముందో నాకెప్పుడో తెలుసు. వీడు కర్పూరం లాంటివాడు. లేని వాళ్ళు వెలిగించినా ఉన్నవాళ్లు వెలిగించినా ఎవరు వెలిగించినా ఒక్కటే జ్యోతి. నా బిడ్డ మనసులో నేను మంటలు రేపగలనా, చల్లార్చగలను గాని. నరసింహ, వెళ్లి నా కోడల్ని తీసుకురా. కావటానికి అర్థమైనా చెప్పుతో గుండెటి మాట్లాడిందయ్యా. మొహం మీద పట్టుకున్నావాడట అడిగినా కొంచెం కూడా సిగ్గుశరం లేకుండా జడ పదార్థంలో ఎలా ఉంచున్నాడో చూడు. ఆ రోజంతా తలబిరుసుగా మాట్లాడాడు. రేపు ఆయన కూతుర్ని ఎవరికిచ్చి పెళ్లి చేస్తాడు? ఏమైనా చేస్తాడు. పరువు మర్యాద పోయిన తర్వాత ఇంకా ఆయన ఊళ్ళో తలెత్తుకు తిరగలడా? మనిషికి మాటేనయ్య ముఖ్యం. ఇచ్చిన మాట కాపాడుకోవాలి. కాపాడుకోలేకపోతే ఉరేసుకు చావాలి.
నీకెవరో పిచ్చి పట్టిందా? ఎవరి మీద కోపంతో ఇలా పిచ్చిదల్లా ఆడుతున్నావు? పిచ్చి కోపం, ఆ పని మనిషి మీద కోపం, పిచ్చి ఆ నరసింహాన్ని లొంగతీయాలన్నా పిచ్చి. ఇప్పుడు ఆవేశపడి ఎవరినేం చేయగలవమ్మా? నా దగ్గర పనిచేస్తున్న ఆ పని మనిషి కుక్క నేను నరసింహాన్ని ప్రేమిస్తున్నానని తెలిసి కూడా ఏమీ తెలియని పిల్లిలా ఇక్కడే ఉండి ఆ పులిని వలేసి పట్టుకుందే. దాన్ని వదిలిపెట్టను. దాన్ని మాత్రమే కాదు, మన తండ్రి చావుకి కారణమైన నరసింహాన్ని వదిలిపెట్టను. అతన్ని దేవుళ్ళ చూసుకుంటుంది వాళ్ళమ్మ. ఆ పొగలు పట్టిన ముసల్దాన్ని కూడా వదిలిపెట్టను. జీవితం అంతా అనుక్షణం కుళ్ళి కుళ్ళి చచ్చిపోయేలా వాళ్ళతో సన్నిహితంగా ఉంటేనే వాళ్ళని చంపుతాను. వాడు ఊరంతా ముందు అమ్మాయి చేపట్టు తీసిపోయాడే, ఆ గడతలా దొక్కుతావు, సన్నిహితంగా ఎలా ఉంటావు? ఉంటాను, నేను ఉండగలను. ఈ నీలాంబరి తలుచుకుంటే ఖచ్చితంగా ఉంటుంది. అంతా నా తప్పేనమ్మా. వాడి చెల్లెల్ని నేను చేసుకోలేదని నా చెల్లెల మీద పగ సాధిస్తున్నాడు. కాదు, అంతకన్నా ముందే, నీ పెళ్లి కన్నా ముందే ఆ నరసింహ వసుధను ప్రేమించాడు. ఆ చెల్లెలమ్మా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు? మనుషులు పాప నరసింహ దగ్గర తీసుకురమ్మంటావా? నరసింహం ఏమన్నా బొమ్మ అనుకున్నావా తీసుకురావడానికి? అతను ఉక్కు మనిషి. నువ్వు అసలు అతను ఏమీ చేయలేవు. నీకు ఏది ఎప్పుడు ఎలా చేయాలో తెలీదు. నాకు వదిలే, నేను చూసుకుంటాను. వాళ్ళిద్దరికీ ఈ పెళ్లి జరగదు. నేను చచ్చినా జరగలేమను. ఆ రోజు నరసింహం మీద నాకున్న ప్రేమతో ఈ కాళ్ళకి గజ్జెలు కట్టాను. ఇవాళ అతని మీద ఉన్న పగ తీర్చుకోవాలనే ఈ గజ్జెలు కట్టుకున్నాను. ఏ విధంగా నేను ప్రేమించే గజ్జెలు నా కాళ్ళకున్నాయో అదే విధంగా నేను ప్రేమించిన నరసింహాన్ని నా కాళ్ళ కింద అలలు దొక్కుతాను. అతన్నే తలుచుకుంటూ కట్టిన ఈ గజ్జెలు అతన్ని లొంగదీయకుండా నేను తీయను. ఇలా చెప్తున్నా, ఇది నిజం.